వెల్కమ్ టు న్యూస్ 60. నేను మీ భావన. ఇవాళ మనం ఎక్కడున్నాం తెలుసా? ఖైరతాబాద్లో మహా గణపతి దగ్గర ఉన్నాము. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా వేల మంది అసలు తరలి వచ్చి మరీ ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడిని అయితే దర్శనం చేసుకోవడం అయితే చూస్తూ ఉంటాం కదా. ఎంత జనాభా కూడా ప్రతి వచ్చే ఒక భక్తులు కూడా వాళ్ళ యొక్క అసలు ఆతృతగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇంకోటి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా అంత పెద్ద వినాయకుడిని తయారు చేయడం అనేది మాత్రం ఎక్కడా ఉండదు. ఇక్కడ మాత్రమే ఖైరతాబాద్లో మాత్రమే మనము 70 అడుగుల వినాయకుడిని ఈసారి మాత్రం 70 అడుగుల వినాయకుడిని అయితే ఇక్కడ తయారు చేయడం జరుగుతోంది. సో మనమైతే ఇక్కడ ఖైరతాబాద్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ చూద్దాం ఈసారి ఎలాంటి కాన్సెప్ట్తో రెడీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం మహావిష్ణుడు అంటూ శివపార్వతులు ఒక విగ్రహాలు కూడా ఇలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లతో అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉంటారు. ఈసారి కూడా పోయిన సంవత్సరం మనకి 60 ఫీట్లతో తయారు చేసిన ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం 70 అడుగులతో తయారు చేయడం అయితే జరుగుతుంది. చూద్దాం మరి ఇక్కడ అంటే ఈసారి మనకి ఇంకా దగ్గరలో వచ్చేసింది. ఇంకొక 1 వీక్ అలాగే ఉంది ఇంకా. సో ఇంత తక్కువ టైంలో అంటే మనకి ఈసారి కొంచెం లేట్గా అయితే తయారు చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈసారి ఎందుకు లేట్ జరిగింది అండ్ తయారు చేసే విధానం ఎలా ఉంది, మరి ఇంకొన్ని రోజుల్లో అయితే మన వినాయకుడి పూజలు అయితే జరుపుకోబోతున్నాము. మరి ప్రతిసారి కూడా వినాయక చవితి అనగానే కూడా మనకి చాలా మందికి ఒక ఉపాధి కల్పించే ఒక వినాయక చవితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పూల తరపు నుంచి కూడా ప్రతిసారి పూజలు అనగానే పూలకి అసలు మన కొలత ఉండదు. పూలు అమ్మే వాళ్ళకి కూడా ఇది ఒక ఉపాధి అని చెప్పుకోవాలి. వాళ్ళకి కూడా చాలా పని ఉంటుంది. ఈ 11 రోజులు దేవుడికి పూల మాలలతో మనమైతే పూజలు జరుపుతూ ఉంటాము. అండ్ తయారు చేసే కూలీలతో వాళ్ళకి కూడా, పెయింటింగ్ వాళ్ళకి అండ్ మట్టి అమ్మే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పూజ సామాన్ షాప్ వాళ్ళకి అంటూ ప్రతి ఒక్క పూజలకి సంబంధించి ప్రతి ఒక్క వాళ్ళకి అంటే దగ్గర మనకి ఒక చాలా వేల మందికి అయితే ఉపాధి కలిగించే ఒక వినాయక చవితి అని చెప్పుకోవాలి. బ్రతికే వాళ్ళకి, కూలీలకు కూడా చాలా మందికి ఉపాధి కలిగించే ఇది ఒక వినాయక చవితి. నిజంగా చాలా ఘనంగా జరుపుకునే ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఇష్టంగా జరుపుకునే ఒక వినాయక చవితి అని చెప్పుకోవాలి. సో ఇంకా మరి లేట్ ఎందుకు, ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళి సొసైటీ వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. అండ్ వినాయక చవితికి సంబంధించి వినాయకుడిని ఎలా రెడీ చేస్తున్నారు, అసలు అలాంటి విజువల్స్ కూడా ఎలాంటి కాన్సెప్ట్ కూడా చూసేద్దాం. సో ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వచ్చేసాం కదా. సో ఇక్కడ చూడండి ఈసారి ఏంటి స్పెషల్ కాన్సెప్ట్ ఏంటి అంటే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అనమాట. సో ఈసారి 70 అడుగులతో తయారు చేసిన ఖైరతాబాద్ వినాయకుడికి ఈ ఒక కాన్సెప్ట్తో మనకి వినాయకుడికి రైట్ సైడ్లో అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం మహావిష్ణుడు అండ్ ఆకాశ రాజా ఉన్నాడు మిడిల్లో. అండ్ ఇక్కడైతే లక్ష్మీదేవి అనమాట. సో ఇది శ్రీనివాస కళ్యాణం అనే కాన్సెప్ట్. వినాయకుడి రైట్ సైడ్లో మాత్రం ఈ శ్రీనివాస కళ్యాణం అనే కాన్సెప్ట్తో ఇక్కడ ఈ విగ్రహాలు అయితే మనకి ఇక్కడ తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి పెయింటింగ్ అయితే జరుగుతోంది. ఎందుకంటే ఇంకొక 1 వీక్లో మాత్రమే ఇంకా వినాయక చవితి అయితే మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ తయారు చేసే విధానం ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మాత్రమే జస్ట్ పెయింటింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడైతే కూడా ఇప్పుడు మనం చూస్తున్నట్టు పెయింటింగ్ కూడా జరుగుతుంది. స్ప్రేస్ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఈ కాన్సెప్ట్ని మనం చూస్తున్నాము విజువల్లో కూడా లక్ష్మీదేవి, ఆకాశరాజు అండ్ విష్ణుమూర్తి అనమాట. ఒక్కసారి వీళ్ళని మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మాది కాకినాడ దగ్గర గొల్లపల్లం గ్రామం అండి. సత్య ఆర్ట్స్ మొత్తం 20 మంది వరకు వచ్చామండి. 10 రోజులు అవుతుంది మొత్తం వచ్చి. గత 15 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ వాడికి మేమే పెయింటింగ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం 70 సంవత్సరాలు కాబట్టి 70 అడుగులు సప్తముఖ మహాగణపతి. ఒక పక్కనేమో శ్రీనివాస కళ్యాణం, మరొక పక్కన శివ కళ్యాణం, అలాగే భద్రాచల రాముడిని రాహుకేతులతో సహా ఈరోజు మనకి గణపతికి తయారు చేస్తున్నాము. అదేవిధంగా ఇంకొక వారం రోజుల్లో
పూర్తిగా పనులు అయిపోయి మన చవితికి చేద్దాం అనుకుంటున్నాం. రెడీ అవబోతుంది. రెడీ అవబోతుంది. మొత్తం మట్టి వినాయకుడులేనా, అంటే మట్టి కాకుండా మనం ఇంకా బయోపిక్ ఇది ఏమన్నా యూస్ చేశారా? మొత్తం అంతా మట్టి మీదే చేస్తున్నాం మేము. కానీ 70 అడుగులు ఎలా ఆగుతుంది అంటారు మట్టి వినాయకుడు? పౌడర్ కూడా మిక్స్ చేసి, చాక్ పౌడర్ మిక్స్ చేసి క్రాకులు గట్ట రాకుండా ఆ ఫేవికల్ గట్ట క్రాకుల్లో ఫేవికల్ గట్ట ఫిల్ చేసి క్రాకులు ఏ విధమైన క్రాకులు రాకుండా వర్షం వచ్చినా పాడవకుండా జాగ్రత్తలు తీసుకుని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన న్యాచురల్ కలర్స్, వాటర్ కలర్స్ యూజ్ చేస్తున్నాం. కాలుష్య రహితం కాకుండా పెయింట్లు కూడా ఎవరికి ఏ విధంగా హాని చేయకుండా వాడుతున్నాం, కలర్స్ వాడటం జరుగుతుంది. అదే ఎలాంటి కలర్స్, ఇంకోటి ఏంటంటే కొన్ని కెమికల్ కలర్స్ కూడా ఉంటాయి. ఏంటంటే అవి ఎక్కువ రోజులు ముందే చేస్తే అంటే పెయింటింగ్ కూడా కొంచెం డ్రై అయ్యి డల్ అవుతుంది అంటారు. సో అలాంటి కెమికల్స్ షేడ్స్ ఎలాంటివి వాడుతున్నారు? కెమికల్ షేడ్స్ ఏమైనా వాడడం కానీ మ్యాక్సిమం ఏషియన్ పెయింట్స్ వాడతాము, వాటర్ కలర్స్ వాడతాము. అంటే మూర్తికి ఏ విధంగా, ఆభరణాలకు ఏ విధంగా వేయాలి, క్లాత్లకి ఏ విధంగా వేయాలి, జ్యోతులకని బట్టలకని మొత్తాన్ని ఏ కలర్ డివైడ్ చేసుకుని వేసుకోవడం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం మీరు వస్తూనే ఉంటారా ఇక్కడికి? అంటే ఈ కాన్సెప్ట్ మొత్తం పెయింటింగ్ మాత్రమేనా, మీరు తయారు చేసే విధానం కూడా మీ వాళ్ళు ఉన్నారు? ఓన్లీ పెయింటింగ్ మాత్రం చేస్తాం. గత 15 సంవత్సరాల నుంచి మేమే చేస్తున్నాం పెయింటింగ్. 15 సంవత్సరాల నుంచి చేస్తాం, మేమే చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మేము వచ్చి మేమే చేసుకుంటున్నాం అనమాట. అలాగే శిల్పి రాజేంద్ర ఆయన పూర్తి మేరకు, ఆయన సలహా మేరకు ఏ కలర్ విధంగా వేయాలో ఆయన సూచనలు తీసుకుని మేము మిగిలిన పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సో విన్నారు కదా, 15 సంవత్సరాలుగా పెయింటింగ్కి సంబంధించిన వాళ్ళైతే వీళ్ళు 15 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళే ఇక్కడ ప్రతి ఏడాది కూడా వీళ్ళే వచ్చి మాత్రం చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కలర్స్కి సంబంధించి, పెయింటింగ్ సంబంధించింది కూడా విన్నారు కదా, వాళ్ళు ఏషియన్ పెయింట్స్ లాంటివి మాత్రమే వాడుతున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే పెయింటింగ్స్లో కూడా ఎక్కువ ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఏంటి అంటే కొంచెం ఆ షేడ్ అనేది కొంచెం కాన్స్టెంట్గా ఉంటుంది అనే కాన్సెప్ట్తో వాళ్ళు మంచి పెయింటింగ్ని అయితే వాడుతున్నారని చెప్తున్నారు. సో ఇక్కడ చూసారు కదా, శ్రీనివాస కళ్యాణం అనే కాన్సెప్ట్తో అయితే వినాయకుడికి రైట్ సైడ్లో మనం శ్రీనివాస కళ్యాణం అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ మనం ఇక్కడ వినాయకుడికి లెఫ్ట్ సైడ్లో కూడా చూడొచ్చు. మనకు అక్కడ ఏంటంటే శివ పార్వతుల కళ్యాణం కూడా ఉంది, అది అక్కడ కూడా చూసేద్దాం. మన అక్కడ కూడా ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఒకసారి అది కూడా చూసేద్దాం. ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి ఇక్కడ అసోసియేషన్ ఉంటుంది కదా, ఖైరతాబాద్ అసోసియేషన్. సో ఇక్కడ వాలంటీర్స్ కూడా, ఇక్కడ మనకి ఒక లేడీ టీం అయితే ఉందన్నమాట. సో ఒకసారి వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. సో వాలంటీర్స్ అంటే ఎవ్రీ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వచ్చే క్రౌడ్ని వాళ్ళు మేనేజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. సో ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళు కూడా మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సరస్వతి. శ్రీవారి సేవా గ్రూప్ టీమ్ లీడర్ని అండి నేను. మా అక్క సెకండ్ లీడరు, మా థర్డ్ లీడర్ వాళ్ళు. మేము చెప్పొచ్చా, ఇక్కడే పుట్టి పెరిగినా కానీ నాకు మొత్తం ఒక 300 మెంబర్స్ దా ఉన్నారు వాలంటీర్స్. ఎవ్రీ ఇయర్ మేము ఒక 2 షిఫ్ట్ లాగా వస్తామండి. మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ 6 to 2 o'clock, మళ్ళీ 2 నుంచి రాత్రి 9, 10 కూడా కావచ్చు. మా వాలంటీర్స్ మాకు డ్రెస్ కోడ్ ఉంటుందండి. ఆరెంజ్ కలర్ శారీ, మెరూని బ్లౌజు, మాకు ఐడి కార్డ్స్ ఉంటాయి. మా శ్రీవారి సేవా గ్రూప్ ఐడి కార్డ్స్ కూడా ఉంటాయి. మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మన వినాయకుడికి, మా ఖైరతాబాద్ వినాయకుడికి మరొకసారి ఆయన పాద సన్నిధిలో ఉండి సేవ చేసుకునే భాగ్యం వినాయకుడు గారు కలిగిస్తున్నందుకు మేము ఎంతో ధన్యులము. ఈ అవకాశం, ఈ గొప్ప అవకాశం మనకు స్వామివారే ఇస్తున్నట్టు కదండి. మేము ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో, ఎంతోమంది వేల పబ్లిక్ వస్తుంటారండి. వాళ్ళని క్రౌడ్ చేయలేక ఇంకా చాలా వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళని చేయలేక మేము అలసిపోతాం. అయినా మేము వినాయకుడిని చూసుకుంటూ తరించి పులకించి మేము సేవ చేస్తుంటాం. ఎండనక వాననక. క్రౌడ్ని అసలు ఎలా మేనేజ్ చేస్తారు? వచ్చే క్రౌడ్ అసలు మామూలుగా ఉండదు. రాత్రి 12 అయినా కూడా ఆ క్రౌడ్ అలాగే ఉంటుంది. అసలు ఎంతమంది వాలంటీర్స్ మీరు ఎలా మేనేజ్? వాలంటీర్స్ మేము మార్నింగ్ వచ్చేసి ఒక 50 మంది ఉంటామండి. యూనిఫామ్ వాళ్ళం, ఆరెంజ్ కలర్ శారీ వాళ్ళం, పోలీస్ వాళ్ళు ఉంటారు, వేరే అవుట్స్కట్స్ వాళ్ళు ఉంటారు. ఇంతమంది ఉన్నా కూడా సరిపోదండి ఇక్కడ. అయినా చేస్తూనే ఉంటాం కంట్రోల్, మాకు శక్తి అయినంత వరకు చేస్తూనే ఉంటాం.
ఎందుకంటే ఆయన వినాయకుడు మాకు తోడుగా ఉంటారు కాబట్టి ఆ శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పబ్లిక్ని జరపడము చేయడము. ఈసారి ఇంకేమైనా పెంచుతున్నారా? అంటే పోయినసారి వినాయకుడు అయితే మనకు 60 అడుగులతో అయితే వినాయకుడు ఉన్నాడు, ఈసారి 70 అడుగులు, అంటే 70 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 70 అడుగులు ఉన్నారు. సో మీ వాలంటీర్స్ని కూడా ఇంకేమైనా పెంచే అవకాశాలు ఉన్నాయి? వస్తున్నారు వాలంటీర్స్ వస్తుంటారు. షిఫ్టింగ్లు ఉంటాయి కదా మాకు, వాలంటీర్స్ వస్తుంటారు. అవుట్స్కట్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, తర్వాత ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు కూడా ఉంటారు కదండి, మండపం వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు. ఎంతమంది ఉన్నా సరిపోదండి, ఎంతమంది ఉన్నా తక్కువే. ఎన్ని వేల పోలీసులు వచ్చినా వాలంటీర్స్ వచ్చినా తక్కువే. కాబట్టి తట్టుకోలేము, చేయలేకపోతాం, అయినా శక్తి ఉంది. ప్రతి ఏడాది కూడా పిల్లలు మిస్ అవ్వడం కానీ ఇలాంటివి అయితే వింటూనే ఉంటాము. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా లైవ్లో మైకులో కూడా అనౌన్స్మెంట్స్ ఇస్తూనే ఉంటారు, మీ పిల్లలండి ఇక్కడ ఉన్నారు అని ఆ పిల్లల పేర్లు కూడా అనౌన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అలాంటి వాలంటీర్స్కి మీరు వచ్చే పబ్లిక్కి ఎలాంటి ప్రికాషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఈసారి? వస్తున్నా అమ్మ, మేము మైకుల్లో చెప్తూనే ఉంటాం, మీ పిల్లలు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, దొంగలు ఉన్నారు, గొలుసు దొంగలు ఉన్నారు, గొలుసు దొంగలు ఉంటారు, జేబు దొంగలు ఉంటున్నారు, మీ పిల్లలు, మీ పర్సులు, మీ యొక్క నగలు జాగ్రత్త అని మేము మైక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాం. ఇటు వాలంటీర్స్ చేస్తుంటే పోలీసు వాళ్ళు, ఇటు గణేష్ తరపున సంఘం వాళ్ళు అందరు మైక్లో చేస్తూనే ఉంటాం. అయినా ఎవరు చేతి వాటం వాళ్ళంటారు. నేను ఒకటి మీడియా ద్వారా చెప్పేదంటే, దయచేసి భక్తులు, నేను మీడియా ద్వారా అందరికి తెలియజేస్తున్నా ముందు మీకు అడ్వాన్స్గా, భక్తులు ఎవరైతే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారో ముఖ్యంగా మీ పైసలు, మీ పర్సులు, మీ నగలు, ముఖ్యంగా మీ పిల్లలని మీరు జాగ్రత్తగా చూసుకోండి. 9 రోజులు వచ్చే వాళ్ళని నేను కోరుకుంటున్నా వినాయకుడి తరపున. అందరు క్షేమంగా రావాలి, క్షేమంగా మీ ఇళ్ళకి చేరుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా మీడియా ద్వారా. ధన్యవాదాలు. ఓకే, మీరు కూడా వాలంటీర్? అంటే వీళ్ళతోటి నేను వీళ్ళు మా టీం లీడర్, ఫస్ట్ సెకండ్ మేము ఈమెకి పని చేస్తాం అన్నమాట. ఈ మాకు ఎట్లా ఆర్డర్ ఇస్తే అట్లా మేము చేస్తాం, వాలంటీర్ మేము. అందరూ లేడీసేనా వాలంటీర్స్? లేడీసే, అందరు జెంట్స్ ఉన్నారు కానీ ఎక్కువ లేడీసే ఉన్నాం మేము అందరం. మేము దగ్గర 300 మెంబర్స్ ఉన్నాము. అందరు మేము షిఫ్టింగ్లో వచ్చేసాం. ఆమె ఎప్పుడు చెప్తే అప్పుడు ఇక ఇక్కడ రైట్ వచ్చేస్తాం. కాన్స్టెంట్గా ఉన్న వాళ్ళు వాలంటీర్స్ ఎవ్రీ ఇయర్ వాళ్ళే ఉంటున్నారా? అంటే కొత్త వాళ్ళు కూడా వస్తారు. అవకాశం ఎట్లుంటే అట్లా మాకు వచ్చేస్తాం. ఈసారి ఇంకా క్రౌడ్ పెరుగుతుందిలేండి, ఎందుకంటే మేము వచ్చేస్తాము. మా సెకండ్ లీడర్ని అడగండి, ఆమె చెప్తుంది మీకు అన్నీ. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈసారి? ఇంకా 70 అడుగులు వినాయకుడిని కూడా మనం అయితే ఇంకా ఎక్స్టెండ్ చేసాము. సో పబ్లిక్ ఇంకా ఈసారి రద్దీ పెరుగుతుంది అనే చెప్పుకోవాలి. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? నా పేరు భాగ్యలక్ష్మి అండి, నేను నాగరం నుండి వచ్చాను. నేను ఎందుకంటే మా టీం, మా ఫస్ట్ లీడర్ సరస్వతి గారు ఆల్రెడీ పోయిన సంవత్సరము 50 మంది దాకా మేము పెట్టాము. ఈసారి ఇంకొంచెం ఎక్కువ పెట్టాలనుకుంటాం, ఎందుకంటే మా దగ్గర టీము చాలా ఉంది. ఇంకో 50 మందిని ఎక్కువ పెడదాం అనుకుంటే ఒక 100 మంది దాకా మేము అనుకుంటున్నామండి. ఈసారి అయితే దేవుడి దయవల్ల స్వామి మాకు ఈసారి అవకాశం ఇచ్చి, పోయినసారి ఇచ్చాడు, ఈసారి కూడా మాకు అవకాశం ఇస్తున్నాడు. ఇది 4వ సంవత్సరం మేము ఇక్కడ వాలంటరీగా రావడము. ఎందుకంటే స్వామి మమ్మల్ని పిలుచుకుంటున్నాడు, మేము వస్తున్నాము. మాకు స్వామి కూడా అంత బలం ఇస్తాడు, ఆ జనాలను కూడా తోయడానికి మాకు శక్తిని ఇస్తాడు. ఇవ్వడం ఏం లేదు మాకు. ఏంటంటే ఆయన సేవలో వాలంటీర్స్ అందరూ కూడా ఆ శక్తిని ఎట్లయినా గణపతి శక్తినే ఉంటుంది. మాకేంటంటే మాకు డ్రెస్ కోడ్ ఏంది, హనుమాన్. అర్థమైంది? మేము హనుమాన్ ఆరెంజ్ హనుమంతుడు ఎంత శక్తి ఇస్తాడో మేము ఆరెంజ్ కోడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు మాకు అంత శక్తి ఉంటుంది. ఆకలి దప్పిక అనేది ఏముండదు. జనాలను పంపించడము, చూసుకోవడము, చేయడము, మాకు దేనికి బయటికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం ఉండదండి. ఏంటంటే ఇప్పుడు ఈ జనాలను కూడా మేము ఈ టైంలో కూడా మేము చేయడానికి మేము కూడా ప్రిపేర్ అయి ఉన్నాము ఆల్రెడీ. ఎందుకంటే స్వామి దయ మమ్మల్ని పిలిపించుకుంటాడు, ఇక్కడ మాతో సేవ చేయించుకుంటున్నారు. మేము అదే భాగ్యంగా భావిస్తున్నాము. స్వామి మాకు ఎంతవరకు బలం ఇస్తాడో అంతవరకు మేము చేయాలని మా ఆశ అండి.
దేవుడి దయలో పిలిపించుకుంటున్నాడు, చేయించుకుంటున్నాడు. అది ఆల్ ది బెస్ట్ అండి. చూసారు కదా వాలంటీర్స్ కూడా ఎంత కష్టపడుతున్నారు. అంటే వచ్చే పబ్లిక్కి ఆ రద్దీకి కూడా ఆ వాలంటీర్స్ పడే కష్టాలు, వచ్చే పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళ వస్తువులను కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళతో వచ్చే ప్రతి ఒక్కరు, ఎందుకంటే వినాయక చూడడానికి ఒక్కలే కాదు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా చాలా మందిని అయితే తీసుకురావడం జరుగుతుంది. సో వచ్చే పబ్లిక్ భక్తులు కూడా జాగ్రత్తలు వహిస్తూ కూడా వాలంటీర్స్కి సపోర్ట్ చేయాలని అయితే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వాలంటీర్స్ ఎంతమంది ఉన్నా సరిపోవట్లేదు, ఎందుకంటే వచ్చే రద్దీ అంతలా ప్రతిరోజు కూడా పెరుగుతూ వస్తుంది అనేది అయితే వాళ్ళ భావన అని చెప్తున్నారు. మేడం మీరు వాలంటీరా? అవును మేడం. ఓకే, ఎలా అనిపిస్తుంది వాలంటీర్గా మనము గణపతికి అంత సేవ చేస్తూ వచ్చే భక్తులకి కూడా మనం అంతా వాళ్ళకి ఒక జాగ్రత్తలు వహిస్తూ మీరు గణపతి ఈ అసోసియేషన్ వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. ఇది ఆ వినాయకుడి దీవెన అనుకుంటున్నాము. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ రావటము వాలంటీర్గా. మేడం సరస్వతి గ్రూప్లో 300 మంది ఉన్నారు మేడం. ఎక్కడ ఏ సేవ ఉందన్నా మేడం చెప్తారో మేమైతే వచ్చేస్తాము. రావడానికి మాకు భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది మేడం. కానీ ఆడవాళ్ళు అయ్యుండి మీరు మీ ఫ్యామిలీస్కి సంబంధించి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, మీకంటూ పూజలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కానీ అవన్నీ కూడా మేనేజ్ చేస్తూ మీరు ఒక వాలంటీర్గా ఆడవాళ్ళు ఇంత కష్టపడు, అందులోనూ ఖైరతాబాద్ వినాయకుడికి వచ్చే రద్దీ అసలు మామూలుగా ఉండదు. నిజంగా మీకంత జోహార్లు అనేవి అందుకోవాలి. ఎప్పుడైనా అందరూ అంటారు కదా ఆడవాళ్ళకి జోహార్లు. ఏముంది మేడం, మేమైతే ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ, ఇంట్లో అన్ని చేసుకుంటూ, ఇంట్లో వారి సేవ చేసిన తర్వాత స్వామి సేవ అన్నట్టు ఇంట్లో ఏ మాట రాకుండా మేము ఇక్కడే అని కాదు, ఏ గుళ్ళో కానీ మంకాళి టెంపుల్ కానీ, బలకంపేట ఎల్లమ్మ కానీ, అక్కడ వెంకటేశ్వర స్వామి టీటీడీ కానీ ఇవన్నీ సేవలు చేసుకుంటూ వస్తున్నామండి. ఈసారి దేవుడు కూడా మళ్ళీ మాకు అవకాశం ఇచ్చాడు. అందుకే మేము ఐడి కార్డులు చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చాం మేడం. అంటే ఇంతకేసి రచ్చ గెలుస్తున్నాం మేడం. ఇంట్లో అందరిని ఒప్పించుకొని వస్తున్నాం. సో చూశారు కదా ఆడవాళ్ళు నిజంగా ఇంత రద్దీకి చాలా దూరం నుంచి ఆడవాళ్ళు ఉండి వాళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నారు, పెద్ద ఏజ్డ్ వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ని మేనేజ్ చేసుకుంటూ కూడా వాలంటీర్గా ఇక్కడ గణపతి ఖైరతాబాద్ వినాయకుడి వచ్చే భక్తుల రద్దీని మేనేజ్ చేయాలంటూ వాలంటీర్స్గా అయితే వాళ్ళు ఇక్కడ వర్క్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఐడి కార్డు కోసం అయితే వచ్చారని చెప్పుకుంటూ వచ్చారు. చూసారు కదా వాళ్ళ ఒక జాగ్రత్తలు కూడా వచ్చే భక్తులకి ఎలాంటి ఒక జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు మనం వాళ్ళ మాటలో విన్నాం. సో ఇక్కడ మనం ఇందాక చూస్తూ ఉన్నాం కదా గణపతికి రైట్ సైడ్లో అయితే మనకి శ్రీనివాస కళ్యాణం చూసాము, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో శివ పార్వతుల కళ్యాణం అన్నమాట. వినాయకుడికి రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్లో అయితే శివపార్వతుల కళ్యాణం అనమాట. మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కళ్యాణం విజువల్స్ అయితే ఎంత బాగున్నాయి నిజంగా. ఇంకా పూర్తిగా అయితే కలరింగ్ పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా చాలా బాగా చూడొచ్చు అని చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి పార్వతి కూడా చేతిలో దండ పట్టుకొని శివుడికి వేద్దామని రెడీగా ఉన్నారు. నిజంగా ఇద్దరు కూడా ప్రతి అంటే కళ్యాణంలో ఉండే రూపాలు నిజంగా ఎలా ఉంటాయి, ఇంకా పూర్తిగా మొత్తం పెయింటింగ్ అయిన తర్వాత చూస్తే ఇంకా చాలా 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 మనకి ఎట్లా అంటే నిజమైన శివపార్వత కళ్యాణం చూసినంతగా అంత ఫీలింగ్ వస్తుంది అని చెప్పుకోవాలి. నిజంగా మధ్యలో చూస్తున్నారు కదా విష్ణుమూర్తి కూడా ఉన్నారు. అండ్ ఈ ఒక్క కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈసారి కూడా మనకి రైట్ సైడ్లో చూసాము శ్రీనివాస కళ్యాణం, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చి శివపార్వతుల కళ్యాణం గురించి కాన్సెప్ట్స్ ఇచ్చారు. ఈసారి చాలా చాలా బాగుంది. పూర్తిగా మొత్తం పెయింటింగ్ అయిన తర్వాత కలరింగ్ అయిన తర్వాత చూస్తే మనకి ఆ పూజలు జరుగుతున్నప్పుడు చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి కాన్సెప్ట్లోనే అర్థమవుతుంది కళ్యాణం అనే కాన్సెప్ట్ ఇచ్చారు. ప్రతిసారి కూడా జస్ట్ విగ్రహాలు శివపార్వతి విగ్రహాలు కానీ లేకపోతే అక్కడ ఇంకా మిగతా ఒక దేవతల విగ్రహాలు కానీ అలా పెట్టేవాళ్ళు అనమాట. కానీ ఈసారి ఏంటంటే ఒక కళ్యాణం
ఇప్పుడు ఇందాక చూసాం కదా మనం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అనే ఒక కాన్సెప్ట్ కూడా ఇచ్చారు. సో దాంట్లోనే మనకు అర్థమవుతుంది. ఈ పక్కన కుడివైపు శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపు కూడా వినాయకుడి ఎడమ వైపు కూడా మనకి శివపార్వత కళ్యాణం ఒక విజువల్స్ చూపించారు. అంటే ఇక్కడ ఈ విగ్రహాలతో కూడా కళ్యాణంని అంటూ ఆ విగ్రహాలు అంటే ఎలా జరుగుతుంది అనేది కింద చుట్టుముట్టు కూడా మనం వెనకాల చూడొచ్చు. వచ్చే గెస్టులు అంటే కళ్యాణంకి అటెండ్ అయిన గెస్టులు కూడా అందరి ఫోటోలు కూడా మనకి ఇక్కడ ఇంకా ఇప్పుడు డ్రాయింగ్ అయితే జరుగుతూ ఉంది. అది కూడా ఇంకా పెయింటింగ్స్ పూర్తి అవ్వలేదు. అండ్ ఇందాక అక్కడ చూస్తుంటే మనం చూస్తే కూడా ఆల్మోస్ట్ గెస్టులు కూడా చుట్టూ ఉన్న పెళ్ళికి వచ్చే ప్రజలంతా కూడా అలాంటి విజువల్స్ని కూడా మనకి అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి అక్కడ పెయింటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చూశారు కదా పెయింటింగ్ రూపంలో కూడా గెస్ట్ని అంటే ఒక కళ్యాణంని చూపించే విజువల్స్ ఎలా ఉంటాయి అనేది అంత న్యాచురల్గా ఈసారి అయితే కళ్యాణం గురించి అయితే చూపించబోతున్నారు. అండ్ మనకి ఇంకొకటి వినాయకుడి దగ్గర కూడా మనం ఇక్కడ కింద చూసాం కదా ఆయన పాదాల దగ్గర మనం చూసేద్దాం. అది కూడా ఆయన పాదాల దగ్గర కూడా రెండు విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. అది కూడా చూసేద్దాం. చూశారు కదా బడా గణేశుడి దగ్గర ఎడమ వైపు కుడివైపు మన కళ్యాణ రూపంలో అయితే కొన్ని కాన్సెప్ట్ చూపించారు. ఇప్పుడు మధ్యలో మన ఖైరతాబాద్ వినాయకుడు 70 అడుగుల మట్టి వినాయకుడు. సో ఆయన పాదాల దగ్గర మనం ఇక్కడ చూడొచ్చు. రైట్ సైడ్లో మనకి ఇక్కడ అయోధ్య రాముడు విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా నిజంగా రాముడు ప్రతిష్టాపన జరిగిన దగ్గర నుంచి కూడా ప్రతి దగ్గర అయోధ్య రాముడు ఆయన ఒక కాన్సెప్ట్ని ప్రతి దగ్గర కూడా తీసుకుంటున్నారు. మనం మొన్న రీసెంట్గా చూసాం కదా మన ప్రతి ఒక్కటి అంటే ఒక ఐటమ్ ఏదైనా చేయించాలి అనుకుంటే కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా రాముడి యొక్క లాకెట్స్తో చేయించుకోవడం కానీ ఇలాంటి రాముడు అంటే నిజంగా అందరికీ చాలా చాలా ఇష్టమైన రాముడు అనమాట. రాముడు సీతని కూడా మనం ఒక కపుల్గా మనం వాళ్ళని ఎంత పూజిస్తూ ఉంటామో సో రాముడిని నిజంగా ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయననైతే స్మరిస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ కూడా వినాయకుడిని దగ్గర కూడా మనం ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో అయోధ్య రాముడు విగ్రహం అయితే కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ చూసుకుంటే అండ్ కేతు రాహు అనమాట. సో వాళ్ళ విగ్రహాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఎలక కూడా చూడండి. నిజంగా ప్రతిసారి మనం ఏదైనా ఒక ఇష్టంగా చిన్నపిల్లలు ప్రతి వాళ్ళు కూడా ప్రతి వినాయకుడి దగ్గర కూడా చాలా ఇష్టంగా ఒక వినాయకుడిని ఎంత ఇష్టంగా తయారు చేయించుకుంటారో ఎలకనికి సంబంధించింది కూడా అలాగే ఇష్టంగా ఒక ప్రత్యేకంగా ఆయన ఒక రూపాన్ని కూడా మనం అలా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా ఉంది. అసలు నిజంగా ఒరిజినల్గా కనిపిస్తుంది కదా. పెయింటింగ్ వేసిన తర్వాత ఒక రూపాన్ని మనం చూసుకునే కంటే ముందు కూడా మట్టితో తయారు చేసిన వినాయకుడికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో ఇక్కడ ఎలకరాజుకి కూడా మనం అంతే ప్రిఫరెన్స్ ఇస్తాము. సో ఇక్కడ కూడా చూస్తున్నాం కదా ఎంత బాగుంది. అండ్ పెయింటింగ్ పూర్తయిన తర్వాత చూడాలి అనే ఆతృత అయితే నాలో అయితే చాలా ఉంది. పూజలు జరుగుతున్నప్పుడు వినాయకుడి యొక్క ఆయన యొక్క ఆ శక్తులు అనేవి అప్పుడు మనకి బయటికి అంటే ఆ భక్తులు వచ్చి కూడా ఆ శక్తులని ఆయనకి వచ్చే శక్తులని వాళ్ళవైతే చాలా చాలా కోరికలు కోరుకుంటూ కూడా ఆయన పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము. సో చూస్తున్నాం కదా ఇంత పెద్ద వినాయకుడిని నిజంగా హైదరాబాద్లో ఎక్కడ కూడా లేని అంత పెద్ద వినాయకుడు అంటే 70 అడుగులతో నిర్మించిన ఈ ఖైరతాబాద్ ఒక సప్తముఖ మహాశక్తి గణపతి అని చెప్పుకోవాలి. అసోసియేషన్కి సంబంధించిన టీం ఒక ఆర్గనైజర్ అయితే ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఆయనను కూడా మాట్లాడిద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వినయ్ కుమార్ అమ్మ. 1954 నుంచి ఒక్కడుగు నుంచి మా పెద్దనాన్న శంకరయ్య గారు బాలగంగాధర్ పిలుపు ప్రకారము ఒక్కడుగు నుంచి స్టార్ట్ చేశారు. వాళ్ళు 94లో మా పెద్దనాన్న చనిపోయిన తర్వాత మా ఫాదర్ గారు సుదర్శన్ గారు 2022లో చనిపోయిన తర్వాత మా తమ్ముడు ఆర్గనైజర్ తమ్ముడు రాజ్ కుమార్ అని ఆయన నేను కలిసి సందీప్ రాజు గారు కలిసి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. నాదైతే 2 సంవత్సరాల నుంచి నాన్న చనిపోయిన తర్వాత ఇది 2వ సంవత్సరం వినాయకుడిని స్టార్ట్ చేసేది. అట్లా ప్రతి సంవత్సరం కూడా ఈ అసోసియేషన్కి సంబంధించిన టీం కూడా పెరుగుతూ వస్తున్నారు.
అండ్ గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఎలా సపోర్ట్ ఎలా ఉంది? గవర్నమెంట్ నుంచి అంటే శ్రీనివాస్ యాదవ్ గారు హెల్ప్ చేస్తారు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరి సహకారంతోనే ఇంత పెద్ద వినాయకుడిని ముందుకు తీసుకెళ్తున్నాం మేము. ప్రతి సంవత్సరం కూడా అడుగులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. పోయినసారి కూడా మనకి 60 అడుగులు. ఇక మా నాన్నగారు పిలుపు ప్రకారము అప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ కూడా మట్టి వినాయకుని చేయాలని చెప్తే నెక్స్ట్ ఇయర్ నుంచి మట్టి వినాయకుని తయారు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత చనిపోయారు. తర్వాత అదే విధంగా మట్టి వినాయకుని గవర్నమెంట్ పిలుపు ప్రకారమే మట్టి వినాయకుని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీకు ఫౌండర్స్ ఎంతమంది ఉన్నారు? అండ్ ఫౌండర్స్ సంబంధించి ఫౌండర్స్ అంటే మా పెద్ద శంకరయ్య గారు స్వతంత్ర సమరయోధులు. దాని తర్వాత మా నాన్నగారు వచ్చి గవర్నమెంట్ సర్వెంటు. అట్లా ఒక్క అడుగు నుంచి అప్పటి నుంచి చేసుకుంటా మా పెద్దనాన్న తర్వాత మా నాన్నగారు కంటిన్యూ చేశారు. 2022 తర్వాత మా రాజ్ కుమార్ మా తమ్ముడు, ఆ తర్వాత మా తమ్ముడు, నేను, సందీప్ రాజు వాళ్ళు కలిపి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం 2 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఏంటంటే 2 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ కమిటీ చేయాలి, మీకు కోట్ల రూపాయలు వస్తున్నాయి అట్లా ఇట్లా అని చెప్పి సతాంచాలి. ఎందుకంటే మేము అప్పటి నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాం. మేము చేయమంటే మేము ఏదో ఒక ఆటంకం వస్తుంటుంది. ఆ భగవంతుని ఆశీర్వాదం ప్రకారం మేము మా ఫ్యామిలీ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. హైదరాబాద్ అసోసియేషన్ టీం కూడా మనకి ఇక్కడ ఇంకో పర్సన్ కూడా మనం ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రాజేంద్రన్. దాదాపు 42 సంవత్సరం నుంచి ఈ వినాయకుడిని డిజైన్ చేసి తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా సిద్ధాంతి విఠల్ శర్మ గారు చెప్పినట్టు ఆయన ఎవ్రీ ఇయర్ కూడా సిద్ధాంతి విఠల్ శర్మ గారిని కనుక్కోవడం జరుగుతుంది. ఆయన పంచాంగం చూసి ఈ సంవత్సరం సప్తముగ మహాగణపతిని తయారు చేయడానికి ఆయన పంచాంగం చూసి చెప్పడం జరిగింది. అలాగే వినాయకుడు ఫ్రేమ్లో రాగు కేతులు కూడా పెట్టమని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మేము రాగు కేతులను కూడా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ కమిటీ వాళ్ళ కోరిక మీద అయోధ్య రాముడిని ఒక సైడ్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే 2 సైడ్లో రాగు కేతులు ఒక వైపు ఉండాల్సిందని ఒక్క సైడ్లో పెట్టడం జరిగింది. అలాగే ఈ వినాయకుడిని చూసినట్టయితే పైన 7 సర్పాలు, అలాగే వినాయకుని మొగం, వాళ్ళతో పాటు తిరుమూర్తులు, అలాగే ఒకవైపు 7 చేతులు, ఇంకొక వైపు మొత్తం 14 చేతులతో ఈ వినాయకుడు 70 ఫీట్ హైట్లో మీకు కనిపిస్తారు. అలాగే మీరు రైట్ సైడ్ చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణం, అలాగే ఇంకొక లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే శివపార్వతి కళ్యాణం. దీనికి దాదాపు 3 నెలల నుంచి చాలామంది వర్కర్ని ఎవ్రీ ఇయర్ వచ్చి చేసే వాళ్ళకి కాకుండా కూడా కొంతమంది కొత్త వాళ్ళని కూడా, ఎందుకంటే ఈ ఖైరతాబాద్లో ప్రతి ఆర్టిస్టు పనిచేయాలనుకుంటారు. అలాగే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు కొత్త వాళ్ళకి మేము ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం చూసినట్టయితే చెన్నై, ఒరిస్సా, బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, అలాగే తెలంగాణ, ఆంధ్ర ఇక్కడి నుంచి కూడా వర్కర్ని పిలిపడం జరిగింది. మొత్తం పూర్తి అయ్యింది. ఇప్పుడు మన ఆంధ్ర నుంచి, కాకినాడ నుంచి పెయింటర్లు మొదలుపెట్టారు. ఎవ్రీ ఇయర్ లాగానే 2-3 డేస్ ముందు ఈ వినాయకుడిని భక్తులకు అందజేయడం జరుగుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతి ఏడాది కంటే కూడా ఈ ఏడాది ఇంకా, అంటే ప్రతి ఏడాది కూడా పెంచుతూ వస్తున్నారు, ఈసారి కూడా ఇంకా అమాంతం ఒకేసారి 10 అడుగులు పెంచేశారనమాట. అంటే స్వర్గీయులు సుదర్శన్ గారు ఆయన చనిపోక ముందు సంవత్సరం మట్టిలో చేశాము. అప్పుడు ఆయన కోరిక మీద 30 ఫీట్ల హైట్లో చేశాము. ఆయన అప్పుడు భక్తులకు ప్రామిస్ చేశారు. ఆయన ఉన్నప్పుడు నేను ఈ వినాయకుడిని నెక్స్ట్ ఇయర్ 70 ఫీట్లు చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. అయినా ఒక్కటేసారి 70 ఫీట్ చేయకుండా లాస్ట్ ఇయర్ 60 ఫీట్ చేసి ఎలా ఉంటుంది ఊరేంబు అవన్నీ ఒక టెస్ట్ కింద చేయడం జరిగింది. అందువల్ల ఆయన కోరిక మీద ఈ సంవత్సరం 70 ఫీట్ చేయడం జరుగుతుంది. ఇదే హయ్యెస్ట్ అయితే ఇంకా పెరగదు, ఇది తగ్గుతూనే వస్తుంది వినాయకుడు ఇప్పటి నుంచి కూడా. ఈ ఖైరతాబాద్ వినాయకుడి యొక్క కాన్సెప్ట్ అయితే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అని అయితే మనం చెప్పుకోవాలి. సో చూడాలి ఈసారి ఒక భక్తులు కూడా ఈ వినాయకుడిని 71 అడుగుల ఒక వినాయకుడిని అందరూ భక్తులు వచ్చిన వాళ్ళు కూడా ఆయనని మొక్కుతూ కూడా ఆయనకు ఒక స్పెషల్ పూజలతో నివసిస్తూ ఈసారి అయితే 70 అడుగుల వినాయకుడిని మనం చూడబోతున్నాము. సో చూస్తూనే ఉండండి న్యూస్ 360. కెమెరామెన్ జహాంగీర్తో బాగుంటాం.